మహీంద్రా వాళ్ళు 2031 లోపల 16 కొత్త కార్లు తీసుకురాబోతున్నారు. ఐ మీన్ ఎస్‌యూవీలు. ఏదో మహీంద్రా ఫ్యాన్స్‌కి, ఎస్‌యూవీ ఫ్యాన్స్‌కి చాలా మంచి న్యూస్ ఇది. ఇంతకుముందైతే కాస్త తక్కువ నంబర్సే ఉండేది. కానీ ఇప్పుడు నంబర్ పెంచారనమాట. ఇప్పుడు ఈ టోటల్ 16లో లిస్ట్ ఏంటంటే 10 వచ్చేసి ఐస్ అనమాట. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఎస్‌యూవీలు. 6 ఎలక్ట్రిక్ కార్స్ అనమాట. నాకు తెలిసి బేస్డ్ ఆన్ ది కరెంట్ డిమాండ్ ఈ ఎలక్ట్రిక్ కార్ల పైన అంత డిమాండ్ లేదు కాబట్టి, నాకు తెలిసి వాళ్ళు ప్లాన్స్ చేంజ్ చేయబోతారు. చేస్తున్నారని కూడా అనిపిస్తుంది. టువర్డ్స్ స్ట్రాంగ్ హైబ్రిడ్, ఫ్లెక్స్ ఫ్యూయల్స్, 100% ఎథనాల్, 85% ఎథనాల్, సీఎన్జీ పైన కూడా పనిచేస్తున్నారు వాళ్ళు. నాకు తెలిసి దట్ ఈస్ గుడ్ మూవ్. నిన్నో మొన్నో కూడా మన ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పారు కదా! పెట్రోల్ వాడకం, డీజిల్ వాడకం తగ్గించండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అనేసి. ఎందుకంటే బికాస్ ఆఫ్ అన్‌అవైలబిలిటీ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ అనమాట. మనం ఎప్పుడు వేరే వాళ్ళ పైన డిపెండ్ అయితే ఇలాంటి సమస్యలే వస్తాయి. కాబట్టి గవర్నమెంట్ ఎప్పటినుంచో చెప్తుంది ఎథనాల్ పైన పని చేయండి అనేసి. హైడ్రోజన్ నేను కూడా ఎప్పటినుంచో చెప్తున్నాను కదా! మనం ఒకరి పైన డిపెండ్ అవ్వడం మానేసి, ఈవెన్ ఎలక్ట్రిక్ కూడా చాలా డేంజర్ అది. మనము చైనా పైన డిపెండ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు కొద్దిమందికి అర్థమైంది బికాస్ ఆఫ్ ద సిట్యుయేషన్. పీఎం కూడా చెప్పారు కాబట్టి ఇంకా స్పీడప్ చేస్తారు నాకు తెలిసి. ఫ్లెక్స్ ఫ్యూయలు, స్ట్రాంగ్ హైబ్రిడ్, ఇవన్నీ స్పీడప్ చేస్తారు. వీళ్ళు కూడా ఆ ప్లాట్‌ఫామ్‌లో కూడా కొన్ని చేంజెస్ చేస్తున్నారనిపిస్తుంది. అంటే ఇట్ కెన్ బి ఎయిదర్ ఎలక్ట్రిక్ కార్ లేదా ఫ్లెక్స్ ఫ్యూయల్ లేదా సీరీస్ హైబ్రిడ్. దిస్ ఈస్ ద బెస్ట్ అనమాట. ఏది అవసరమో అది. మనకు తెలీదు గదా! ప్రెజెంటు ఇలా ఉంది సిట్యుయేషను. ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో తెలీదు. కాబట్టి ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే 100% పెట్రోల్ పైన పనిచేసే విధంగా ఉండాలి. 100% ఎథనాల్ పైన పనిచేసే విధంగా ఉండాలి. అలాంటి ఇంజిన్స్ తయారు చేయాలనమాట. ఆ ప్లాట్‌ఫార్మ్స్ కూడా అలాగే రెడీ చేసుకోవాలి వాళ్ళు ఫ్యూచర్‌లో. మనకు తెలీదు. అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా మనకు ఆప్షన్ ఉండాలనమాట. అలా ఉన్నప్పుడే మనకు కావాల్సిన ఎనర్జీ మనం తయారు చేసుకోవచ్చు. ఎనీవేస్ ఐ థింక్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో, వాళ్ళైతే 10 ఐస్ ఎస్‌యూవీలు తీసుకురాబోతున్నారు. అలాగే 6 ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రస్తుతానికి. అది ఫ్యూచర్‌లో ఎలక్ట్రిక్ కార్స్ అనేది కూడా మారొచ్చు నాకు తెలిసి. స్ట్రాంగ్ హైబ్రిడో, ప్లగ్ ఇన్ హైబ్రిడో లేకపోతే వి డోంట్ నో ఫ్యూచర్ టెక్నాలజీ ఏంటో. సో, ఇప్పటికైతే ఇది న్యూస్ అనమాట. మహీంద్రా ఫ్యాన్స్‌కి ఎస్పెషల్లీ బాక్సీ డిజైన్స్ కావాలనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. సో, ఇంకా 6 ఇయర్స్ ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ లోపల 10 కార్లు ఐస్ ఇంజిన్స్ అలాగే 6 ఎలక్ట్రిక్ కార్స్ రాబోతున్నాయన్నమాట.